హలో. హాయ్. నమస్తే అండి. నా పేరు డాక్టర్ చంద్రమోహన్. నేను ఆఫ్థాలమాలజిస్ట్, కంటి స్పెషలిస్ట్‌ని. అందులో కంటి రెటినా స్పెషలిస్ట్‌ని స్పెసిఫిక్‌గా. సో, గత 30 సంవత్సరాలుగా నేను ఈ వె కంటికి సంబంధించిన వ్యాధులకి ఆహ్, ప్రాక్టీస్ చేస్తుంది సంబంధించి. కాకపోతే ఈ 30 సంవత్సరాల్లో నా ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, చాలా మందికి కంటి గురించి పెద్దగా అవగాహన ఉండట్లేదండి. అంటే కంట్లో ఏమేం భాగాలుంటాయి, అంటే ఏమేం అనారోగ్యాలొస్తాయి అనేటువంటి బేసిక్ నాలెడ్జ్ కూడా వాళ్ళకి ఉండట్లేదండి. అందువల్ల నేను ఆలోచించిందేంటంటే, కొన్ని చిన్న చిన్న వీడియోస్ చేసి, వాళ్ళకి కంటి లోపల ఎటువంటి భాగాలుంటాయి, ఈ అనారోగ్యం ఏమేమి రావచ్చు, చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలుసుకోవాల్సినంత ఇన్ఫర్మేషన్ తెలియజేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోని చేయడం జరుగుతుంది. కంట్లో అనారోగ్యం అనంగానే మనం శుక్లము, లేపోతే కొంతమందికి నీటి కాసులని కొంత అవగాహనే ఉందండి. కానీ కంట్లో చాలా భాగాలుంటాయి. వాటన్నిటికి కూడా ఒక్కొక్క భాగానికి కూడా రకరకాల వ్యాధులు రావచ్చు అనేటువంటి ఆ అవగాహన అందరికీ ఉండాలండి. అయితే ఆ అవగాహన రావాలంటే అసలు కంట్లో ఏం భాగాలుంటాయనేది మనకి తెలవాల్సొస్తది. సో, నేను ఈ మోడల్‌ని ఉపయోగించి మీకు ఈ మోడల్‌ని చూడండి. ఈ మోడల్‌ని ఉపయోగించి మీకు కంట్లో ఏమేమి సమస్యలు రావచ్చు అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏమేమి భాగాలుంటాయి, ఏమేమి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా మన కన్ను గుడ్డు ఇలా ఉంటది కదండీ! మనకి కనపడుతున్న భాగాలు బయట ఓన్లీ ఇదిగోండి. ఈ తెల్లగుడ్డు, ఈ ఈ ఈ తెల్లగుడ్డు, ఈ నల్లగుడ్డు మాత్రమే మనకి బయటకి కనపడుతుంటాయండి. పరీక్షగా చూస్తే ఈ కంటి పాప కూడా మనకి బయటికి కనపడుతూ ఉంటాయండి. సో, బయట కనపడే భాగాలు ఈ నల్లగుడ్డు ప్లస్ తెల్లగుడ్డు. దీన్ని మన రెప్పలు, కన్ను రెప్పలు కవర్ చేస్తుంటాయండి. అయితే ఇవి కాకుండా చాలా భాగాలుంటాయండి కంట్లో. మనం ఇట్లా క్రాస్ సెక్షన్ చూసుకున్నామంటే, ఇప్పుడు ఈ నల్లగుడ్డుకి ఈ కన్ను పాప ఉంటది చూడండి. దీనికి మధ్యలో ఉన్నదాన్ని యాంటీరియర్ చాంబర్ అంటారండి. యాంటీరియర్ చాంబర్. అదిగోండి. మీకు ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఇదిగోండి కన్ను గుడ్డు, ఇక్కడ కన్ను పాప, దీని మధ్యలో ఉన్న భాగం అండి. ఇది యాంటీరియర్ చాంబర్ అంటారండి ఇక్కడ. ఈ యాంటీరియర్ చాంబర్‌లో ఏంటంటే యాక్వస్ హ్యూమర్ అని ప్రొడ్యూస్ అవుతూ ఉంటది. ఆ కన్నీరు సర్క్యులేట్ అవుతూ ఉండడం వల్ల కంట్లో ప్రెషర్ మెయింటైన్ అవుతూ కన్ను బాగా క్లియర్‌గా చూడడానికి మనకి హెల్ప్ చేస్తుంది. అదే కాకుండా ఈ కంట్లో ఈ ఐరిస్ కన్ను పాప అంటాం చూడండి. ఇది లైట్ పడినప్పుడు కొంచెం కన్‌స్ట్రిక్ట్ అవుతుంది. చిన్నదవుతది. లైట్ లేనప్పుడు కొంచెం పెద్దదవుతుంది. సో, బేసిక్‌గా ఏంటంటే కంటి లోపలికి ఎంత లైట్ కిరణాలు ఎళ్తాయి అనేటువంటిది ఈ ఈ ఈ హ్మ్. ఈ కన్నుపాప మనకి కంట్రోల్ చేస్తూ ఉంటదండి. ఇకపోతే దాని ఎనక లెన్స్ అండి. లెన్స్. ఇదిగోండి మీకు తీసి చూపిస్తాను. ఇది లెన్స్. సో, ఈ ఈ ఈ లెన్స్‌లోనే మన అందరికి బాగా అవగాహన ఉన్న ప్రాబ్లమ్ శుక్లం వస్తది. శుక్లం వస్తుంది. శుక్లం వస్తే ఆపరేషన్ చేసి అద్దం పెట్టించుకోవాలనుకుంటారు చూడండి. అది కంట్లో ఉన్న నేచురల్ లెన్స్ అన్నమాట. ఇదన్నమాట. సో, బయట నుంచి వచ్చే లైట్ కిరణాలు ఇదిగోండి. ఈ ఈ నల్లగుడ్డు ద్వారా ఈ లెన్స్ మీద పడడం ద్వారా ఇవి లోపల ఉన్న రెటినాలోకి ఫోకస్ అవుతాయండి. ఇది రెటినా అంటాం. దీంట్లోకి ఫోకస్ అవుతుంటాయి. సో, నల్లగుడ్డు యొక్క పని ఏంటంటే లైట్ కిరణాల్ని కంటి లోపలికి ఫోకస్ చేయడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. ఈ నల్లగుడ్డు కంటి లోపల ఉన్నటువంటి లెన్స్. ఇది వయసుతో పాటు ఈ లెన్స్ మసక పారిపోవడాన్ని మనం అందరం మనకు తెలిసిన శుక్లం చేయాలి, శుక్లం చేయాలంటే చూడండి అది శుక్లం అన్నమాట. ఇకపోతే కంటి లోపలంతా ఏముంటది అని అనుకుంటే, కంటి లోపల విట్రియస్ హ్యూమర్ అని ఒక కోడిగుడ్లో సొన ఉన్నట్టుగా ఒక సొన ఉంటదండి. అది చాలా క్లియర్‌గా అంటే ఎలా ఉంటదంటే ట్రాన్స్‌పరెంట్‌గా దాంట్లో ఎటువంటి సమస్యలు లేకుండా లైట్ కిరణాల్ని క్లియర్‌గా పాస్ అయ్యేటట్టుగా హెల్ప్ చేస్తూ ఉంటది. ఐబాల్ యొక్క షేప్‌ని, సైజ్‌ని కూడా మెయింటైన్ చేయడానికి అది హెల్ప్ చేస్తది. విట్రియస్ హ్యూమర్ అనే సొన దీని లోపల ఉంటది. ఇకపోతే చాలా మందికి తెలియని ఒకటి ఉంటదండి. రెటినా, కంటి నరం పొర అంటారన్నమాట. రెటినా అన్నమాట. ఇదిగోండి మీకు అర్థం అవ్వడానికి ఈ పసుపచ్చ కలర్‌లో పెట్టింది చూడండి. ఇది కంటి రెటినా అన్నమాట. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంటది. అంటే దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఏంటంటే, ఇప్పుడు మనం సినిమా థియేటర్‌కెళ్తామండి. సినిమా థియేటర్‌లో ప్రొజెక్టర్ నుంచి మనకి ఫోకస్ అవుతది.
మూవీ అది ముందున్న స్క్రీన్ మీద పడుతుంది. అలాగే కన్ను కూడా అంతేనండి. ఇప్పుడు ఈ నల్లగుడ్డు ద్వారా, ఈ లెన్స్ ద్వారా లైట్ కిరణాలెళ్ళి అక్కడ స్క్రీన్ మీద ఫోకస్ అవుతాయి. ఆ లైట్ సెన్సిటివ్ స్క్రీనే ఈ రెటీనా అండి. ఈ రెటీనాలో కూడా చాలా సమస్యలొస్తాయండి. ఆరోగ్యపరమైన సమస్యలొస్తూ ఉంటాయి. ఎందుకు కారణం ఏంటంటే, ఈ కంటి లోపల రెటినాలో రక్తనాళాలుంటాయండి బాగా విరివిగా. రక్తనాళాలు ఎక్స్‌టెన్సివ్‌గా ఉండడం వల్ల, ఆ రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు షుగరు ముఖ్యంగా, బీపీ, కొలెస్ట్రాల్ ఇటువంటి ఏమన్నా సమస్యలు ఉన్న వాళ్ళలో కంటి ఎనక రెటినాలో సమస్యలొస్తాయన్నమాట. సో, మనం ఎంతసేపటికి ఏమనుకుంటాము, ఈ కంట్లో వచ్చే శుక్లమే మన కంట్లో ఉండే సమస్య. శుక్లం వచ్చిందా అనుకుంటుంటాం. ఆపరేషన్ చేయాలా, పెట్టాలా అనుకుంటుంటాం. ఈ లేదంటే రెటినా గురించి, ఈ లోపల రెటినాలో చాలా సమస్యలు రావచ్చు. ఈ సమస్యలు వల్ల కంట్లో చూపు తగ్గొచ్చు అనేటువంటిది చాలా మందికి అవగాహన లేదండి. సో, ఇది కంటి పొర రెటినా అన్నమాట. ఈ రెటినా లైట్ కిరణాలు పడినప్పుడు ఈ సిగ్నల్స్‌ని ఏం చేస్తదంటే ఐడెంటిఫై చేసి లైట్‌ని ఈ ఆప్టిక్ నర్వ్ ద్వారా ఇక్కడుంది చూడండి. దీన్ని ఆప్టిక్ నర్వ్ అంటారు. ఈ ఆప్టిక్ నర్వ్ ద్వారా మనకి మెదడుకి పంపిస్తదండి. దీన్ని ఆప్టిక్ నర్వ్. ఇదిగోండి. ఇది ఆప్టిక్ నర్వ్. సో, మనకు తెలవాల్సిన ముఖ్యమైన కంటి భాగాలంటే నల్లగుడ్డు, తర్వాత యాంటీరియర్ చాంబర్ ఈ గ్యాపు, తర్వాత ఈ లెన్స్‌కి, పొరకి మధ్యలో పోస్టీరియర్ చాంబర్ అని ఇంకోటి కూడా ఉంటదండి. తర్వాత విట్రియస్ హ్యూమర్ కంటి లోపల. తర్వాత రెటినా పొర. ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండే రెటినా అటువంటి పొర కంటి చుట్టూతా ఉంటది. ఆ పొర నుంచి వెనక్కి వెళ్ళేటువంటి ఆప్టిక్ నర్వ్. సో, ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవాల్సిందేంటంటే కంట్లోపల ఉన్న భాగాలు ఓన్లీ నల్లగుడ్డు, తెల్లగుడ్డు మాత్రమే కాదు. దాంతో పాటు నల్లగుడ్డు, యాంటీరియర్ చాంబర్, కనుపాప, పోస్టీరియర్ చాంబర్, లెన్స్, విట్రియస్, రెటినా, ఆప్టిక్ నర్వ్ అనేవి ఉంటాయి. ఇవి కాకుండా అండి ఇక్కడ మీరు సైడ్‌లో చూసారంటే మార్కింగ్స్ ఉన్నాయి. ఇవేంటంటే ఇవి కండరాలన్నమాట. అదిగోండి. ఇక్కడ ఒక కండరం ఉంది. కింద పక్క ఒక కండరం ఉంది. ఇక్కడ ఒక కండరం ఉంది. సో, ఈ కండరాలేంటంటే కన్నుగుడ్డుని అటు ఇటు తిప్పడానికి ప్రయోజనం వస్తదనమాట. దీన్ని ఎక్స్‌ట్రా ఆక్యులర్ మజిల్స్ అంటాం. అంటే కన్నుగుడ్డు పైకి తిరగాలన్నా, కిందకి తిరగాలన్నా, కుడి పక్కకి, ఎడమ పక్కకి తిరగాలన్నా ఈ ఎక్స్‌ట్రా ఆక్యులర్ మజిల్స్ పనిచేస్తాయి. సో, మనకి కన్ను మనకు తెలిసినప్పుడు కన్ను ఆర్బిట్‌లో ఉంటదండి కన్ను. ఈ బోన్ ఉంది గదా! ఈ బొనిక లోపల మనకి కన్నుగుడ్డు అమర్చి ఉంటది. ఆ కన్నుగుడ్లో మనకు కనపడేది మాత్రం ఓన్లీ నల్లగుడ్డు, తెల్లగుడ్డు మాత్రమే. ఇవి కాకుండా ఎక్స్‌ట్రా ఆక్యులర్ మజిల్స్, తర్వాత లోపల ఫ్యాట్ ఉంటదండి. ఆ ఫ్యాటు ఇవన్నీ తర్వాత కన్నుగుడ్డు ఎనక నుంచి ఆప్టిక్ నర్వ్ ఎనక భాగం నుంచి బ్రెయిన్‌లోకి వెళ్తుందండి. సో, బేసిక్‌గా ఈ భాగాలు ఉంటాయి అని మనకి తెలిస్తే, ఈ భాగాల్లో మనకి ఏ ఏ కంటి సమస్యలు రావచ్చు అనేది మనం ముందు ముందు తెలుసుకోవడానికి ఒక అవకాశం ఉంటదండి. ధన్యవాదాలు.